ఇసుక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువతి కత్తితో హల్చల్ చేసింది. కత్తి పట్టుకొని తిరుగుతూ నానా హంగామా సృష్టించింది. కత్తి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావని స్థానికులు ప్రశ్నించగా షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చింది యువతి. తాను కత్తి పట్టుకొని తిరిగితే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటంటూ ఎదురు ప్రశ్న వేసింది. తాను ప్రభుత్వ ఉద్యోగినని తన ఇష్టం వచ్చినట్టు చేస్తాననడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న టౌన్ సిఐ గోవిందరావు ఆమెను విచారించారు. సదరు మహిళ కొన్నేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతుందని పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువతి కత్తితో హల్చల్ చేసింది. కత్తి పట్టుకొని తిరుగుతూ నానా హంగామా సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఏదైతే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ రోజు ఉదయం అయితే ఒక మహిళ కత్తి పట్టుకొని వీధుల్లో తిరగడం అయితే హల్చల్ సృష్టించింది. దీనికి సంబంధించి కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెను కొంతమంది ప్రశ్నించే ప్రయత్నం కూడా చేశారు. అసలు ఎందుకు కత్తి పట్టుకొని తిరుగుతున్నావు, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే ఆమె తిరిగి ఎదురుగా వాళ్ళనైతే ప్రశ్నిస్తూ మీకేం సంబంధం, నేను కత్తి పట్టుకొని తిరిగితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటో అంటూ కూడా ప్రశ్నించడంతో అయితే స్థానికులు కొంత గందరగోళానికి గురయ్యారు. ఇదే నేపథ్యంలో అసలు మీరెవరో, మీరు గవర్నమెంటా, నేను గవర్నమెంట్ అంటూ కూడా కొంచెం హార్ష్ గానే వాళ్ళనైతే బెదిరించిన విధంగానే మాట్లాడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయాన్ని టౌన్ సిఐ గోవిందరావుకి అయితే స్థానికులు చెప్పడంతో పోలీసు సిబ్బంది అక్కడ చేరుకొని ఆమెని విచారించిన పోలీసులు అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదంటూ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ మహిళ ఎవరు అనేది విచారణ చేపట్టిన నేపథ్యంలో నర్సీపట్నంలోని శారదా నగర్ లో నివాసం ఉంటున్నటువంటి వెంకట అప్పల సూర్యనారాయణరాజు కుమార్తె భూదేవిగా అయితే గుర్తించడం జరిగింది. ఏమని కుటుంబ సభ్యులకు పిలిచి విచారించి ఆమెనైతే అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా మానసిక స్థితి సరిగా లేకపోవడం, దీనికి సంబంధించి కూడా వైద్య చికిత్స కూడా అందిస్తున్నట్టుగా కూడా అప్పల సూర్యనారాయణరాజు తండ్రి పోలీసులకు అయితే చెప్పడంతో ఆమె జాగ్రత్తగా కుటుంబ సభ్యులకి అప్పగించడానికి అయితే కథ చకాసమైందని చెప్పుకోవచ్చు. అది దాదాపు సుమారు 2 గంటల పాటు అయితే నర్సీపట్నంలో ఒక ఉద్రిక్త ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు.